హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ గురుప్రసాద్ పేరూరి, కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్, వర్కింగ్ ఇన్ అను మై బేబీ హాస్పిటల్స్, ఎనికేపాడు బ్రాంచ్, విజయవాడ. తల్లిపాలు అమృతంతో సమానం. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డకు ఇవ్వగలిగిన ఫస్ట్ గిఫ్ట్ తల్లిపాలు. ఇలాంటి ఫీడింగ్ చేసే ప్రాసెస్లో లాక్టేటింగ్ మదర్స్కు ఎన్నో డౌట్స్ రావడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం లాక్టేటింగ్ మదర్స్కు ఉండే టాప్ 10 డౌట్స్ని తీసుకుని వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. పాల ఉత్పత్తి రొమ్ము సైజుపై ఆధారపడి ఉంటుందా? ఇది బ్రెస్ట్లో ప్రధానంగా 2 భాగాలు ఉంటాయి. ఒకటి ఫ్యాటీ టిష్యూ అంటే కొవ్వు కణజాలం, 2 పాలను ఉత్పత్తి చేసే గ్లాండ్స్, వాటిని మిల్క్ గ్లాండ్స్ అని అంటారు. ఫ్యాటీ టిష్యూ అమౌంట్ని బట్టి బ్రెస్ట్ సైజ్ ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా ఉంటే బ్రెస్ట్ సైజ్ పెద్దదిగాను, తక్కువగా ఉంటే బ్రెస్ట్ సైజ్ చిన్నదిగాను ఉండడం జరుగుతుంది. బ్రెస్ట్ సైజ్తో సంబంధం లేకుండా ఈ పాలను ఉత్పత్తి చేసే మిల్క్ గ్లాండ్స్ అనేవి ఇంచుమించు అందరిలో ఒకే సంఖ్యలో ఉండడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఈ మిల్క్ గ్లాండ్స్ సైజ్ పెరిగి బిడ్డ జన్మించిన తరువాత ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ప్రభావం చేత అవి పాలను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి బ్రెస్ట్ సైజ్తో సంబంధం లేకుండా ఏ తల్లి అయినా తన బిడ్డకు సరిపడే పాలను ఉత్పత్తి చేయగలదు. సో రొమ్ము సైజ్ చిన్నగా ఉందని పాలు సరిపోవని సందేహం పడాల్సిన అవసరం లేదు. నిప్పులు చిన్నగా ఉంటే పాలు తాగడంలో శిశువుకు ఇబ్బంది ఉంటుందా? రొమ్ము నుంచి బొడిపులా ఉండే భాగాన్ని నిప్పుల్ లేదా చనుమొన అని అంటారు. దాని చుట్టూ డార్క్గా ఉండే చర్మ ప్రాంతాన్ని ఏరియోలా అని అంటారు. నిప్పుల్ సైజ్ అనేది మనిషికి మారుతూ ఉంటుంది. కొంతమందిలో చాలా చిన్నదిగాను, మరి కొంతమందిలో అది వెలుపలుగా ఉండి దాన్ని ఇన్వర్టెడ్ నిప్పుల్ అని కూడా అంటారు. మిల్క్ గ్లాండ్ లో ప్రొడ్యూస్ అయిన మిల్క్ ఈ ఏరియోలా కింద ఉన్న లాక్టిఫరస్ సైనసెస్ అనే ప్రాంతంలో చేరుకుని కొంతసేపు నిల్వ ఉంటుంది. నిప్పుల్ మాత్రమే బేబీ నోట్లో ఉంచడం వలన పాలు ఫ్లో అనేది జరగదు. ఎప్పుడైతే ఏరియోలా అనేది బిడ్డ నోట్లో పూర్తిగా పెట్టినప్పుడు అవి లాక్టిఫరస్ సైనస్ పై ప్రెషర్ పడినప్పుడు పాల ఫ్లో అనేది జరుగుతుంది. కాబట్టి పాలు ఇచ్చేటప్పుడు బిడ్డ నోట్లో ఏరియాలో మొత్తం ఉండేలా చూసుకోవాలి. పాలు తాగించే ప్రతిసారి నిప్పుల్ని శుభ్రం చేసుకోవాలా? పాలను పట్టించే ముందు లేదా పాలు పట్టించిన తర్వాత చర్మాన్ని సోప్ వాటర్తో క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. అలా ప్రతిసారి సోప్ వాటర్తో క్లీన్ చేయడం వలన చర్మం డ్రైగా మారి క్రాక్స్ వంటివి ఏర్పడి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. బిడ్డ పాలు త్రాగిన తర్వాత నిప్పుల్ ప్రాంతానికి అంటుకున్న పాల వలన ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బ్రెస్ట్ మిల్క్లో స్వతహాగా ఉండే యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీ వల్ల బ్యాక్టీరియా వంటివి ఇన్ఫెక్షన్ కలుగు చేయలేవు. స్నానం చేసే టైంలో బ్రెస్ట్ మరియు నిప్పుల్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే ప్లెయిన్ వాటర్లో ముంచిన క్లాత్తో ఫీడింగ్ ఇచ్చిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. కొలెస్ట్రామ్ అంటే ఏంటి? బిడ్డకు ఖచ్చితంగా పట్టించాలి. శిశువు జన్మించిన తర్వాత తల్లి రొమ్ము నుంచి వచ్చే మొట్టమొదటి పాలను కొలెస్ట్రామ్ అని అంటారు. స్టార్టింగ్లో వచ్చే ఈ పాలు డీప్ ఎల్లో కలర్లో ఉంటాయి. ఈ పాలల్లో న్యూట్రిషన్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కొలెస్ట్రామ్లో ఉండే యాంటీబాడీస్ బిడ్డకు ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడతాయి. కాబట్టి పుట్టిన వెంటనే శిశువుకు ఎంత తొందరగా వీలు పడితే అంత త్వరగా కొలెస్ట్రామ్ని పట్టించాలి. రోజుకు ఎన్నిసార్లు పాలు పట్టించాలి? పాలు సరిపోతున్నాయా లేదా అని ఎలా తెలుసుకోవాలి? పాలు పట్టించడానికి ఫిక్స్డ్ టైమింగ్ అనేది ఉండకూడదు. డిమాండ్ ఫీడింగ్ అంటే బిడ్డ కోరుకున్న ప్రతిసారి, అది పగలైనా రాత్రైనా పాలు ఇవ్వాలి. సాధారణంగా రోజుకి 8 నుంచి 10 సార్లు బిడ్డకు పాలు అవసరం పడతాయి. ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, పాలను ఉత్పత్తి చేసే ప్రొలాక్టిన్ అనే హార్మోన్ రాత్రిపూట ఎక్కువగా విడుదలవుతుంది. కాబట్టి రాత్రిపూట ఖచ్చితంగా 2 నుంచి 3 సార్లు పిల్లలకు పాలు పట్టించాలి. ఇలా చేయడం వల్ల ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా విడుదలయ్యి పాల ఉత్పత్తి అనేది ఎక్కువగా జరుగుతుంది. లాక్టేటింగ్ మదర్స్ అందరికీ ఉండే కామన్ సందేహం, మా బిడ్డకి పాలు సరిపోతున్నాయా లేదా? పాలు పట్టించిన తర్వాత పిల్లలు 2 నుంచి 3 గంటల సేపు హాయిగా నిద్రపోతారు. రోజుకి 6 నుంచి 8 సార్లు యూరిన్ పాస్ చేసినా లేదా నెలకి 750 to 900 గ్రామ్స్ వెయిట్ పెరుగుతుంటే పాలు సరిపోతున్నాయనే అర్థం. దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. తల్లికి జలుబు, దగ్గు, జ్వరం లాంటివి ఉన్నప్పుడు పాలు ఇవ్వచ్చా? మోస్ట్ కామన్గా జలుబు, దగ్గు, జ్వరం అనేవి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కలుగుతాయి. తల్లి నుంచి బిడ్డకు పాల ద్వారా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వ్యాప్తి చెందవు. తల్లి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చే డ్రాప్లెట్స్ వలన కానీ లేదా చేతుల ద్వారా ఇన్ఫెక్షన్ అనేది తల్లి నుంచి బిడ్డకు వ్యాప్తి చెందుతుంది. ఒకవేళ మీరు పాలు ఇచ్చే ముందు చేతులను సబ్బుతో సరిగ్గా శుభ్రం చేసుకుంటే లేదా పాలు పట్టించేటప్పుడు మాస్క్ను వాడడం వలన తల్లి నుంచి బిడ్డకు ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవచ్చు. జలుబు, దగ్గు ఉన్నప్పుడు తల్లి ఫీడింగ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అమ్మలో ఉన్న ఇన్ఫెక్షన్ వల్ల వారిలో ప్రొడ్యూస్ అయ్యే యాంటీబాడీస్ అనేవి ఈ మిల్క్లో చేరడం జరుగుతాయి. ఈ మిల్క్ ద్వారా ఈ యాంటీబాడీస్ బిడ్డలో చేరి తల్లి నుంచి లేదా వేరొకరి నుంచి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా కాపాడతాయి. కాబట్టి జలుబు, దగ్గు ఉన్నప్పుడు పాలు ఇవ్వడం కంపల్సరీ. సమ్మర్లో తల్లి పాలతో పాటు స్పూన్తో కొంచెం నీళ్లు పట్టించవచ్చా?
తల్లి రొమ్ము నుంచి మొదటగా వచ్చే పాలను ఫోర్ మిల్క్ అని, చివరిగా వచ్చే పాలను హైండ్ మిల్క్ అని అంటారు. ఫోర్ మిల్క్లో నీళ్ళ శాతం చాలా ఎక్కువగా ఉండి అది బిడ్డ దాహాన్ని తీరుస్తాయి. హైండ్ మిల్క్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉండి అది బిడ్డ ఆకలిని తీరుస్తుంది. ఎప్పుడైనా బిడ్డ శరీరంలో వాటర్ కంటెంట్ తగ్గితే బక్కల్ మ్యూకోజా అనేది డ్రైగా మారడం జరుగుతుంది. ఫీడింగ్ చేసే టైంలో నిప్పుల్ మరియు బ్రెస్ట్ చుట్టూరు ఉన్న శరీరం దాన్ని గ్రహించి దానికి అనుగుణంగా ఫోర్ మిల్క్లో వాటర్ కంటెంట్ని పెంచడం జరుగుతుంది. కాబట్టి మనం అదనంగా బయట నుంచి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. లాక్టేటింగ్ మదర్స్ ఎక్సర్సైజ్ చేయవచ్చా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లాక్టేటింగ్ మదర్స్ మోడరేట్గా ఉండే ఏరోబిక్ ఎక్సర్సైజెస్ లేదా యోగా వంటివి చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ చేయాలనుకునేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఎక్సర్సైజ్ చేసే ముందు బిడ్డకు పాలు ఇచ్చి బ్రెస్ట్ని ఎంటీ చేసుకోవాలి. కొంచెం టైట్గా ఉండే స్పోర్ట్స్ బ్రా వంటివి వాడాలి. హైడ్రేషన్ మెయింటైన్ చేయడం కోసం ఎక్సర్సైజ్కి ముందు, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని అదనంగా తీసుకోవాలి. థైరాక్సిన్ టాబ్లెట్స్ తీసుకునేవారు పిల్లలకు పాలు ఇవ్వవచ్చా? తల్లి తీసుకునే ఎటువంటి మెడిసిన్ అయినా వారి రక్తంలోంచి పాలలో కొంత అమౌంట్ అనేది చేరడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా పాలిచ్చే తల్లులు ఏదైనా మెడిసిన్స్ వాడాలనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి వాడాలి. ఇక థైరాక్సిన్ టాబ్లెట్స్ విషయానికి వస్తే థైరాక్సిన్ అనేది పాలలో చాలా తక్కువ మోతాదులోకి విడుదలవడం జరుగుతుంది. అటువంటి పాలు తాగడం వల్ల బిడ్డలకు ఎటువంటి హాని జరగదు. కాబట్టి థైరాక్సిన్ తీసుకునే లాక్టేటింగ్ మదర్స్ మెడికేషన్ కంటిన్యూ చేస్తూ పాలను పట్టించవచ్చు. పిల్లలకు ఎంత వయసు వచ్చే వరకు తల్లిపాలు పట్టించవచ్చు? పిల్లలకు 2 సంవత్సరములు వయసు వచ్చే వరకు కూడా తల్లిపాలను ఇవ్వవచ్చు. మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలను మాత్రమే ఇవ్వాలి. దీన్ని ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు. డాక్టర్స్ ఇచ్చే మెడికేషన్స్, విటమిన్ సిరప్స్ తప్పితే ఆవు పాలు, నీళ్లు, హనీ వంటివి పిల్లలకు ఖచ్చితంగా పట్టించకూడదు. 6 మంత్స్ తర్వాత వీనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆహారంతో పాటు తల్లిపాలను కూడా కంటిన్యూ చేయవచ్చు. థ్యాంక్ యూ.